మీ ఫస్ట్ లవర్ శ్రీదేవి గారితో మాట్లాడారు అంటే ఫస్ట్ లవర్ ఎందుకంటే ఇద్దరు సినిమాలోనండి నేను చెప్పేది కూడా. ఎందుకంటే మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ డెఫినెట్ నాకు అర్థమైంది ట్రైలర్ చూస్తే. ఫస్ట్ లవర్ ఫెయిల్ అయింది కాబట్టి సెకండ్ లోకి వెళ్ళారండి. నాకు అనిపించింది వేరే కొత్త స్క్రిప్ట్ రాసేస్తున్నారు. లేదు లేదు లేదు, ఫస్ట్ క్రష్ అయితే కరెక్ట్. ఓకే, శ్రీదేవి గారు చెప్పండి, మీకు ఈ రోల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నారు తెలుగు. అవునండి, అవును అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు చేయడం అనేది చాలా హ్యాపీ. అండ్ నేను ఫస్ట్ టైం స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, కొత్తగా ఉన్నది, నేను అనుకునే లేదు. యూజువల్గా ఫోన్ చేసి ఇట్లా ఉంది ఒక స్క్రిప్ట్ చెప్పాలన్నప్పుడు ఐ వాజ్ హ్యావింగ్ డిఫరెంట్ థాట్స్, ఎలా ఉంటుంది ఏంటి అనేది. డైరెక్టర్ నాకు వన్ లైన్ చెప్పినప్పుడు ఇదేంటిది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో యాజ్ అన్ ఆడియన్స్ చాలా ఎక్సైట్ అయ్యాను నేను. ఫస్ట్ నేను చేస్తున్నానా లేదా అని కాకుండా కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు, అది ప్రాపర్గా డీల్ చేస్తే డెఫినెట్గా ఒక గుడ్ ఫిల్మ్గా అవుతుంది అని అనుకున్నాను. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ. అండ్ ఎంటర్టైన్మెంట్ అండి, మెయిన్ రీజన్ ఇస్ దిస్, ద ఫిల్మ్ ఇస్ లైక్ కంప్లీట్లీ అన్ ఎంటర్టైనర్. అండ్ స్క్రిప్ట్కి తగ్గినట్టు ఉంటుంది అన్ని, ఏది ఎక్స్ట్రాగా ఒక కమర్షియల్ వాల్యూ కోసం ఎక్స్ట్రా పెట్టడం, ఫైట్ కానీ సాంగ్ కానీ. కామెడీ చూస్తే మీరు ఒక ఫ్లోలో ఉంటుంది ఫిల్మ్ మొత్తం, వాట్ ఈస్ నీడెడ్ సిచ్యువేషనల్, ఒక ఎక్స్ట్రాగా పడి నవ్వాలని ఒక కామెడీ పెట్టినట్టు అట్లా ఏమి ఉండదు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ వెల్ టేకెన్ ఫిల్మ్ అని చెప్పాలి. రోహిత్ గారు చెప్పినట్టు డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి సినిమా చూస్తున్నప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, ప్లెజెంట్గా వాచ్ చేస్తారు, ఫ్యామిలీగా బయటికి చూసి రావచ్చు. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ.